30 తర్వాత లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నా గైస్. మంచి జాబు, సాలరీ, పీస్‌ఫుల్ లైఫు, స్ట్రెస్ ఫ్రీ మార్నింగు, ఒక మంచి ఫ్లాటు అండ్ ప్లాటు. అసలు రియాలిటీ ఏంటంటే, ఓహ్ మై గాడ్! ఇట్ ఈస్ ఎ కెరియర్ టెన్షన్, మనీ టెన్షన్, హెల్త్ ఏమవుద్దిరా నాయనా అనే టెన్షన్, పేరెంట్స్ టెన్షన్, ఫ్యూచర్ టెన్షన్, మ్యారేజ్ ప్రెషర్ టెన్షన్, కిడ్స్ టెన్షన్, ఆ పైన రిలేటివ్స్ టెన్షన్, ఆ పైన అందరూ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని మనకేసే అడిగే టెన్షన్. అసలు వీకెండ్ వచ్చింది అనుకుంటే, ఇక ఆ వీకెండ్‌లో గూడా లాండ్రీ మన కోసం వెయిట్ చేస్తా ఉంటది. గ్రాసరీ వెయిటింగ్, క్లీనింగు వెయిటింగ్, ఆ తర్వాత ఆ వచ్చే మండే గూడా మన కోసమే వెయిటింగ్. ఇక ప్రాబ్లమ్స్ గాదు గదా! అబ్బా! ప్రాబ్లమ్స్ తగ్గడం గాదండి. ఫస్ట్ థింగ్ అసలు గూగుల్ క్యాలెండర్‌లో మన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడం అనిపిస్తుంది. మన గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే ప్రాబ్లమ్స్, మీటింగ్స్ ఇవి మాత్రమే ఉంటాయి. మనకంటూ టైం స్పెండ్ చేసుకోవడం అనేది అసలు లేకుండా పోయింది. ఇక 30 దాటాక ఫ్రీడమ్ వస్తుంది అనుకున్నా. అబ్బో! కాదు కాదు. యాక్చువల్లీ ఫుల్ టైమ్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ టైమ్ చేస్తూనే ఉండాలి. హాలిడేస్ కూడా లేకుండా. కనీసం సమ్మర్ హాలిడేస్ కూడా ఉండవు. కొన్ని రోజులు అనిపిస్తది. అసలు ఈ లైఫ్‌కి కంప్యూటర్‌లో ఉండేలాగా కంట్రోల్ సి, కంట్రోల్ జెడ్ ఇలాంటి కమాండ్‌లు ఏమన్నా ఉంటే బావుంటదనిపిస్తది. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ సి ఇవన్నీ. అబ్బా! ఈ స్ట్రెస్ అంతా అసలు హ్యాండిల్ చేయడానికి ఒక మంచి కాఫీ పడాల్సిందే అబ్బా! అన్నట్టు మీరు కాఫీ టీమా? లేకపోతే టీ టీమా? కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి రియల్ లైఫ్ కన్వర్జేషన్స్ కోసం నెక్స్ట్ పేజ్ తెలుగుని ఫాలో అవ్వండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి.